1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. గురుగారు రింగ్స్ ఆడవారు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. రకరకాల రింగ్స్ అయితే పెట్టుకుంటూ ఉంటారు. ఇక ఈ కనక పుష్యరాగం, బ్లూ, ఎమరాల్డ్, రూబీస్ అవన్నీ కూడా ఈ వేటికి పెట్టుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఆస్ట్రాలజిస్ట్ పర్సన్స్ చెప్తుంటారు. వాటికి పెట్టుకుంటూ ఉంటాం. ఈ ఉంగరాల గురించి ఏంటి గురుగారు? క్లారిటీ ఇవ్వరా గురుగారు? ఏ చేతికి ఏది పెట్టుకోవాలి? నచ్చింది ఫ్యాన్సీ పర్పస్ పెట్టుకోవాలా? ఇలాంటివి సెపరేట్‌గా ఈ వేలుకే పెట్టుకోవాలా? ఏంటి అసలు? మేము లుక్‌కి ప్రయారిటీ ఇస్తాం. తప్పు పెట్టుకుంటే ఏమైనా ఘోరాలు నేరాలు జరిగిపోతాయా గురుగారు? అలా అని కాదు. ఉంగరం అనేటటువంటిది అసలు ఎందుకు పెట్టుకుంటారు? చాలా మందికి ఉంగరం ఎందుకు పెట్టుకుంటామో తెలియదు. యెస్. మనం చేసేటటువంటి పుణ్యకర్మ ఇప్పుడు మనం పూజలు చేస్తాం. ఆ పూజ చేసేటటువంటి ఫలం ఉంగరాన్ని అంటి పెట్టుకుని ఉంటుంది. ఆ ఉంగరం నుంచి మనిషి యొక్క శరీరానికి అక్కడే ఎందుకు పెట్టుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి నరాలు ఏవైతే ఉంటాయో, నాడులు ఏవైతే ఉంటాయో, ఈ ఉంగరం పెట్టుకునేటువంటి వేలు ఉంటుంది, ఉంగరం వేలు, ఈ వేళ్లకు సంబంధించినటువంటి ప్రదేశాల్లో అక్కడ ఆ ఉంగరం పెట్టుకోవడం వల్ల మనం పూజ చేసినటువంటి ఆ శక్తి ఉంగరానికి వెళ్ళి ఆ ఉంగరం నుంచి ఈ నాడి నుంచి మన యొక్క శరీరానికి సర్క్యులేట్ అవుతుంది. అందువల్ల ఉంగరం పెట్టుకోవాలి. మనం పూజ చేసినా, జపం చేసినా, దానం చేసినా, ధర్మం చేసినా ఆ ఫలమంతా కూడా ఉంగరాన్ని అంటి పెట్టుకుని ఉంటుంది. చేతికి ఉంగరం లేకుండా పూజ అనేది చెయ్యకూడదు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. అందువల్ల ఉంగరం పెట్టుకోవాలి. ఈ ఉంగరాల్లో ఎవరు ఎలాంటి ఉంగరం పెట్టుకోవాలి? ముఖ్యంగా పురుషులైతే వారి వారి యొక్క జాతక స్థితిని బట్టి, వారి యొక్క నక్షత్రాన్ని బట్టి, వారి యొక్క రాశికి అధిపతి అయినటువంటి భగవంతుడు ఉంటాడు. ఇప్పుడు ఆరుద్ర నక్షత్రం వాళ్ళు కానివ్వండి, లేదు శివాంశ యొక్క రాశులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏం చేయాలంటే శివుడి యొక్క ఉంగరం పెట్టుకో. ఆరుద్ర తర్వాత కొన్ని నక్షత్రాలు, ఆ నక్షత్రాల వాళ్ళు ఆ నక్షత్రాన్ని బట్టి ఆయా దేవుళ్ళు పెట్టుకోవాలి. అలాగే కులదైవాలు ఉంటారు ఇంటికి. పరమేశ్వరుడు కులదైవంగా ఉన్నవాళ్ళు పరమేశ్వరుడు యొక్క ఉంగరం పెట్టుకోవచ్చు. విష్ణుమూర్తి కులదైవంగా ఉన్నవాళ్ళు వెంకటేశ్వర స్వామి ఉంగరం పెట్టుకోవచ్చు. అలాగే అమ్మవారు కులదైవంగా ఉన్నవాళ్ళు అమ్మవారి ఉంగరం పెట్టుకోవచ్చు. భగవంతుడు ఉంగరం ఏ దేవుడు ఉంగరం పెట్టుకున్నా ఎవరైనా పెట్టుకోవచ్చు. కానీ జాతక ప్రకారంగా నవరత్నాలు పెట్టుకునేటప్పుడు మాత్రం వారి జాతకంలో వారికి సరిపోయే రాళ్లే పెట్టుకోవాలి తప్ప ఇతరత్ర వేరే ఏ రాళ్ళు పెట్టుకోకూడదు. వారి జాతకంలో ప్రతి మనిషికి 3 విధములైనటువంటి రత్నాలు పెట్టుకోవచ్చు. అవి ఏమిటి? 1 పుణ్యరత్నం, 2 జీవనరత్నం, 3వది అదృష్టరత్నం. ఈ మూడిట్లోనూ కూడా పుణ్యరత్నం అంటే వారు చేసేటటువంటి ఏ పనికైనా, ఏ పనిలో అయినా సరే పుణ్యం చేకూరి ఆ పుణ్యం వారికి ఎప్పటికైనా వారిని కాపాడేటటువంటి రత్నం అనమాట. అది ఒకటి. అలాగే జీవనరత్నం, లైఫ్ స్టోన్, వారు పుట్టినటువంటి నక్షత్రం. ఇప్పుడు ఆరుద్ర నక్షత్రంలో పుట్టారు ఎవరైనా, ఆరుద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు గోమేధికం పెట్టుకోవాలి. అలా వారి యొక్క నక్షత్రాన్ని బట్టి, నక్షత్రాన్ని యొక్క గ్రహాన్ని బట్టి ఆ గ్రహం యొక్క రాయి పెట్టుకోవాలి. లైఫ్ స్టోన్. ఇంకా మీకు జీవితాంతము కూడా ఆ యొక్క నక్షత్రానికి శుభ ఫలితాలు కలగడం కోసం. తర్వాత అదృష్ట రత్నం, దీన్ని లక్కీ స్టోన్ అంటారు. ఇది మన అందరికీ తెలుసున్నటువంటిది. జాతకంలో భాగ్యాధిపతి అంటే అదృష్ట స్థానం ఉంటుంది. జాతకంలో 12 గళ్ళు ఉంటాయి. ఈ 12 గళ్లలో భాగ్యస్థానం అంటారు, 9వ స్థానం. ఆ 9వ స్థానానికి అధిపతి ఎవరైతే ఉన్నారో ఆ అధిపతి యొక్క రాయి పెట్టుకోవాలి. దాన్ని లక్కీ స్టోన్ అంటారు. అది పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది? అదృష్టాలు కలిసి వస్తాయి. అంటే అవకాశాలు చేజారిపోకుండా. ఇప్పుడు 10 పనులు ఉన్నాయి, ఆ 10 పనుల్లో కనీసం ఆ రాయి పెట్టుకోవడం వల్ల 6 7 మనకు అదృష్టాలు కలిసి వస్తాయి. ఆ రకంగా మనం పెట్టుకోవాలి. ఇంకా స్త్రీలు ఉన్నారు. ముత్యం ఏ స్త్రీ అయినా పెట్టుకోవచ్చు. ముత్యాల మాల ఏ స్త్రీ అయినా ధరించవచ్చు. డైమండ్ ఏ స్త్రీ అయినా వేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. స్త్రీలకి ఇది లేదు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే, అంటే మగవాళ్ళు పగడం ఎవరైనా పెట్టుకోవచ్చు. పగడాల మాల ఎవరైనా వేసుకోవచ్చు. కొంతమంది ఆచారం ఉంటుంది. వాళ్ళ ఆచారంలో ఇప్పుడు స్త్రీలు ఉన్నారనుకోండి, వాళ్ళ మంగళసూత్రంలో ముత్యము పగడము 2 కొంతమంది వేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇంటికి ఆచారం ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోవచ్చు. అలా ఆచారం ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు. దానికి జాతకానికి సంబంధం లేదు. అలాగే ఏ దేవుళ్ళదైనా సరే ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు గణపతి ఉంగరం ఉంటుంది. ఈ గణపతి ఉంగరం చూపుడు వేలుకు పెట్టుకుంటే గురుబలం బాగా పెరుగుతుంది, గణపతి ఉంగరం. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఉంగరం కానీ, సుబ్రహ్మణ్య స్వామి లాకెట్ కానీ, ఈ వీటి వల్ల జ్ఞానం పెరుగుతుంది, శక్తి బలము పెరుగుతాయి. ఉన్న చోట క్షేత్రాధిపత్యం, మనం ఎక్కడైతే ఉంటామో అక్కడ మనకి మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. అలాగే వెంకటేశ్వర స్వామి వారి ఉంగరం మధ్యవేలుకు పెట్టుకోవాలి. మధ్యవేలుకు పెట్టుకోవడం వల్ల ఏముంది? శని ప్రభావాలు తగ్గుతాయి, శుభాలు కలుగుతాయి. వ్యాపారం, ఉద్యోగం అన్నింటా శుభాలు కలుగుతాయి. అలాగే వెంకటేశ్వర స్వామి ఉంగరం, దుర్గాదేవి అమ్మవారు ఉంగరం, అది చూపుడు వేలుగు ఉంగరం వేలుగు పెట్టుకోవాలి. దానివల్ల అన్నింటా విజయాలు కలుగుతాయి. అలా ఏ దేవతల్ని మనం ఆరాధిస్తూ ఉంటామో ఆయా దేవతల యొక్క ఆ ఉంగరాలు మనం చక్కగా పెట్టుకోవచ్చు. ఈ దేవుడిదే పెట్టుకోవాలి, ఈ దేవుడిదే పెట్టుకోకూడదు. రాళ్ళు మాత్రం
నవరత్నాలు మాత్రం జాతకాన్ని బట్టి పెట్టుకోవాలి. గురుగారు తాబేలు కూడా పెట్టుకుంటూ ఉంటారు కొందరు, అదెందుకు అది గురుగారు? ఈ మధ్య కాలంలో వచ్చిందమ్మా. ఆ, అంటే ఫ్యాషన్. చాలా ఫ్యాషన్ అని కాదు, చాలా మంది అంటే దాన్ని మనం ఒక విధంగా తీసుకోవచ్చు, దాన్ని ఫ్యాషన్ అనే అనుకోవాల్సిన అవసరం లేదు. తాబేలు భారాన్ని మోస్తుంది. ఏ విధంగా? తాబేలు ఏంటంటే సముద్ర మథనం జరిగినప్పుడు, క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఆ. మందర పర్వతం అడుక్కెళ్ళిపోతుంది. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా దాన్ని పైకి తీసుకురావడం అది ఆగకుండా అడుక్కెళ్ళిపోతూ ఉంటుంది. విష్ణుమూర్తి కూర్మావతారాన్ని ధరించి తాబేలు రూపంలో దాని మొట్టు బాగా గట్టిగా ఉంటుంది కదా, ఆ మొట్టె మీద ఈ పర్వతాన్ని ఆపుతాడు. ఎందుకంటే తాబేలు మాత్రమే నీటి అడుక్కు వెళ్ళలేదు, పైకి రాకుండా మధ్యలో తేలియాడి ఉంచేటటువంటిది. ఆ పర్వతాన్ని మోసి సాగర మథనం జరగడానికి ప్రధాన కారణం అవుతాడు విష్ణుమూర్తి. ఎలాగైతే ఆ యొక్క సాగర మథనానికి జరగడానికి ఈ మందర పర్వతం సముద్రం లోపలికి వెళ్ళిపోకుండా అది పైకి ఉండడానికి గల ప్రధాన కారణం తాబేలు స్వరూపంగా, విష్ణుమూర్తి తాబేలు స్వరూపంగా అయ్యారో, ఈ సంసారం అనేటటువంటి ఈ సాగరంలో మనం అడుగంటి పోకుండా, మనం దాంట్లో ఆ సంసారం అనే సాగరంలో ఈద లేకుండా మనం లోపలికి మునిగిపోయి నాశనం కాకుండా మనల్ని ఉద్ధరింపజేసేటటువంటి స్వరూపంగా ఇళ్లలో తాబేలు పెట్టుకుంటారు. తాబేలు ఇళ్లలో ఎందుకు పెట్టుకుంటారు? అందుకే పెట్టుకుంటారు. అదే. ఇంట్లో పెట్టుకోలేను. లక్ష్మీదేవి. అది ఇంట్లో పెట్టుకుని కొన్ని పూజలు పునస్కారాలు లాంటివి కొన్ని ఉంటాయి. ఉమ్, అలాంటివి కొంతమంది చేస్తారు, కొంతమంది చేయలేరు, చేయలేని వాళ్ళు ఉంటారు. ఉమ్. అటువంటి వాళ్ళు ఏంటంటే ఉంగరం రూపంలో గనక ఆ తాబేలుని గనక పెట్టుకుంటే వారి శరీరంతో వారితో పాటే ఉంటుంది కాబట్టి వారు స్నానం చేసినప్పుడు దానికి కూడా అభిషేకం అయినట్టుగా, అర్థమైందా? అవును. అలాగ కాస్తో కూస్తో వారు ఏ నామం జపించినా దానికి ఆ ఫలితం ఉన్నట్టుగా అలా ఫలితం వస్తుందని ఉంగరం రూపంలో పెట్టుకుంటారు తప్ప వాస్తవంగా తాబేలు ఉంగరం ఖచ్చితంగా పెట్టుకోవాలి అనేటటువంటి నియమం ఏమీ లేదు. ఒక జంతువుది హెయిర్ ఏదో కూడా వాడుతుంటారు కదా గురుగారు ఈ మధ్య. ఏనుగు వెంట్రుక ఆ, వాడతారు. ఏనుగు వెంట్రుక. ఏనుగు వెంట్రుక వాడతారు. ఎందుకంటే ఏనుగు లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆ ఏనుగు యొక్క వెంట్రుకని కనుక పెట్టుకుంటే లక్ష్మీ సిద్ధి కలుగుతుందని వాడతారు. కానీ అది కూడా ఇలాంటిదే. తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు, మాలో ఉన్న సందేహాలను చాలా చక్కగా వివరించారు. అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించినందుకు ధన్యవాదాలు. నమస్కారం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్వస్తి.